హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస్ గారు మనకు అందించినటువంటి సంబల ప్రభు అనే బుక్ ద్వారాగా మనము స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరి దానిలో భాగంగా 2వ అధ్యాయం అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా శిఖరాగ్ర సమావేశం అనే దాని గురించి ఈరోజు మనము చూద్దాం ఫ్రెండ్స్. అది జెనీవాలోని అంతర్జాతీయ సంస్థ, న్యూయార్క్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ప్రపంచంలోని సంచలన వార్తలన్నీ పోగు చేసుకొని ప్రపంచ దేశాల అగ్రనేతలందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. కిమ్ కర్తవ్యం అన్నదొకటే సమస్య. నైరోబీ నుంచి, పశ్చిమ జర్మనీ నుంచి, చైనా నుండి, టిబెట్ నుండి ఇలా నానా దేశాల వారు కూడా ఎవరికి తోచినది వారు సలహాలు ఇస్తున్నారు. కానీ ఎవరికి ఏం చేయాలో ఇదమిద్దంగా అంతుబెట్టినట్టుగా లేదు. సార్, ఇదొక సీక్రెట్ రిపోర్ట్ 212 ఫైల్ దొరికింది. ఇది ఇప్పటికీ 25 సంవత్సరాలకు ముందే మన యునైటెడ్ నేషన్స్ సభలో ప్రసంగించిన ఒక వింత మనిషి రాసిన సీక్రెట్ రిపోర్టు అంటూ సీల్తో బంధించిన సీక్రెట్ ఫైల్ను తెచ్చి టేబుల్ మీద పడేసింది ఆస్ట్రేలియా వనిత ఎలిజబెత్. ఇప్పుడు ఈ గోల ఏమిటి? అంతా ఈ సమస్యతో కొట్టుకు చూస్తున్నాం. తెల్లగుర్రం కత్తిపెట్టిన వీరుడు, ఎక్కడ చూసినా ఒకటే గోల అంటూ విసుక్కున్నాడు సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు. ఆమె మళ్ళీ ఆ ఫైల్ని చూపిస్తూ, సరిగ్గా ఇదంతా ఇప్పుడు జరుగుతున్నట్లే ఇందులో రాసి ఉంది సార్. దీన్ని రాసింది కూడా ఎవరో ఓ వింత మనిషి ఎప్పుడో రాశారు. రాబోయే ప్రపంచ భవిష్యత్తు గురించి ఇక్కడ మన యునైటెడ్ నేషన్స్లో ఉపన్యసించాడు డాక్టర్ వేదవ్యాసట. ఆయన రాసినవే సరిగ్గా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇందులో 20వ శతాబ్దం చివరి దశకంలో తెల్లగుర్రం మీద కత్తి పట్టుకొని కనిపించే ఓ దివ్య పురుషుడి గురించి రాశారు. దీని పేరే సీక్రెట్ రిపోర్ట్ 212 అన్నది. ఆ ఫైల్లోనే టేబుల్ మీద ముందుకు జరుపుతూ చెప్తున్నమాట. ఇదేమిటి? దీని మీద రిపోర్టుకు పేరు కానీ హెడ్డింగ్ కానీ లేకుండా ఈ 212 నెంబర్ ఏమిటి అన్నాడు విసుగ్గా ఆశ్చర్యపోతూ. అవును సార్, అది జరుగుతున్న సంగతులు, ఇవి జరగబోయే తేదీ అట. దీని అర్థం ఏమిటి అంటే 21 తేదీ 12వ నెల అంటే డిసెంబర్ నెల సంవత్సరం 2012 మధ్యాహ్నం 12 గంటలకు అనట. అప్పుడు జరగబోతున్న భవిష్యత్ అట. ఆ అన్ని అంకెలు కలిస్తే 212 అని సింపుల్గా సీక్రెట్ కోడ్ వేశాడు అంటూ ఫైల్ని విప్పింది. అందులో తలతలా మెరిసే ఆర్ట్ పేపర్ మీద ముత్యంలో మెరిసే తెల్లటి గుర్రం, దాని మీద కూర్చున్న వ్యక్తి, అతని చేతిలో వెండిలా మెరిసే తలతలమనే కత్తి ఫోటోలా ఉన్నాయన్నమాట. మై గాడ్ అంటూ అందరూ భయంతో ఊపిరి పెద్ద శబ్దంతో ఆశ్చర్యంగా తీసుకున్నారు. ఈ రిపోర్టు గతంలో ఎప్పుడో రాసిందా అంటే 1903 సంవత్సరంలో ప్రపంచ పరిశోధకులు రష్యా నుంచి, జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఇంకా కొందరు భారతీయ సైంటిస్టులతో కలిసి హిమాలయాల్లో పర్యటన చేసి సేకరించిన ఆశ్చర్యాలు, రహస్యాల రిపోర్ట్ అట. అయితే మాత్రం వాళ్ళ సాహసయాత్రతో మనకేమిటి సంబంధం? మనకెందుకు ఈ తలనొప్పి అన్నాడు ప్రెసిడెంట్ చికాగ్గా ముఖం చిట్లించి. ఆ స్టెనో పొట్టు విడిచిపెట్టలేదు. సార్, ఇప్పుడు ఈ తలనొప్పికి ఆన్సర్ ఇందులోనే రాసుంది సార్. మన సమస్యకి సమాధానం కూడా ఈ రిపోర్ట్లోనే ఉండవచ్చు. ఎందుకంటే సంబల ప్రభువు అనే భగవంతుడి ఆఖరి అవతారం ఈ రానున్న 20వ శతాబ్దం చివరిలో 212 2012 సంవత్సరంలోగా వచ్చే భవిష్యత్తు గురించి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ముందుగానే పరిశోధన కోసం సాహసయాత్ర చేసి వారు సేకరించినటువంటి రహస్యాలు నివేదిక ఇందులో ఉన్నాయని చెప్తున్నారు. ఏంటంటే సంబల ప్రభువు అనే భగవంతుడి ఆఖరి అవతారం ఈ రానున్న 20వ శతాబ్దం చివరిలో 2012వ సంవత్సరంలోగా వచ్చే భవిష్యత్తు గురించి హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి ముందుగానే పరిశోధన కోసం సాహసయాత్ర చేసి వారు సేకరించినటువంటి రహస్యాల నివేదిక ఇందులో ఉన్నాయని చెప్తుందన్నమాట. ఎవరెస్ట్ శిఖరం అడుగున రహస్యంగా ఉన్నటువంటి సొరంగం గురించి, దాంట్లో ప్రయాణిస్తే కనబడే వింతలు, విశేషాలు, మంచుగడ్డ కట్టిన నది అడుగున సొరంగం, పర్వతం లోపలి గుహ లోపలి సిద్ధపురుషులు, మంచు కొండల మధ్యన దాగి ఉన్న స్ఫటిక పర్వతం, దాని కింద రహస్యంగా నిక్షేపించబడ్డ సంబల అనే దివ్య ప్రభావం గల టిబెట్లోని మంత్రశక్తి గల ద్వీపం, స్ఫటిక శ్రీచక్రం, గడ్డగట్టిన
పాదరసంతో తయారైన నడిచే చింతామణి శిల, వింతగా ఆకాశంలో ఎగిరే తెల్ల గుర్రం మీద కనిపించే దివ్యపురుషుడు, ఇలా ఎన్నో వింతలు. అప్పటికింకా మరణించిన 13వ దలైలామా గారు, ఆయన గురువు తాసీలామా కలిసి రహస్యంగా తాళపత్ర గ్రంథాల్లో రాసిన సంబలా ప్రభు అనే భగవంతుడి దశావతారాల్లో ఆఖరి అవతారంగా వస్తాడని రాసిన సంచలన వార్త ఇది. అంతా ఈ రిపోర్ట్లో రాసి పెట్టారు అంటూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న దేశ నాయకుల మధ్య టేబుల్ మీద విసిరినట్టు పడేసింది ఎలిజబెత్. ఇంకా అది గుర్రము కాదు, అతడు గుర్రం స్వారీ చేసే రౌతు కాదండి అన్నాడు ఆందోళనగా. ఎదురుగా కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతున్న చిత్ర విచిత్రాలైన అంకెలు, గణిత సూత్రాలు, ఈక్వేషన్ల వంక ఆందోళనగా చూస్తూ న్యూక్లియర్ సైంటిస్ట్గా మారిన హారీ పోటర్. అది నాసా అంతరిక్ష కేంద్రంలో అణుశాస్త్రవేత్తలందరూ కూడా సమావేశమైన ఉన్నతాధికారుల రహస్య కాన్ఫరెన్స్. అది నాసా అంతరిక్ష కేంద్రంలో అణుశాస్త్రవేత్తలందరూ సమావేశమైన ఉన్నతాధికారుల రహస్య కాన్ఫరెన్స్. హ్యారీ ఒక ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్టుగా మాత్రమే కాక, కంప్యూటర్ రహస్యాలతో పాటు మంత్రాలు, తంత్రాలు, ఆధ్యాత్మిక రహస్యాల గురించి, అతి మానసిక సైన్స్, పారాసైకాలజీలో శిఖరాగ్ర సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అతడు చిన్నతనంలో ప్రఖ్యాత నావలిస్ట్గా రాసిన నవలలో హ్యారీ పోటర్ అన్న మాంత్రిక శక్తులు గల ఒక పిల్లవాడి గురించిన కథలు ప్రపంచంలోని బాలబాలికలందరినీ కూడా వేల లక్షల సంఖ్యలో చదివించాయి. ఇది సైన్స్ యుగం. మహిమలు, మంత్రాలు, అతి మానసిక శక్తులు అంటూ ఎవరిని నమ్మించలేరు, ఎవరిని మభ్యపెట్టలేరు అంటూ ప్రతివాడు వాగే ఈ మిథ్యా సైంటిస్టుల కాలంలో కూడా యోగసిద్ధులు, తాంత్రిక శక్తులు, సాయిబాబా వంటి మహనీయులు సృష్టించిన విభూతి మహిమలు వంటి అద్భుత శక్తుల గురించి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 10 సంవత్సరాలుగా పరిశోధన చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్టుగా, కంప్యూటర్ నిపుణుడిగా అమెరికా, యూరప్లలో తనకు ఎదురులేని ఖ్యాతిని, సరిలేని గౌరవాన్ని సంపాదించుకున్న అంతర్జాతీయ అగ్రశ్రేణి సైంటిస్టుగా స్థిరపడిపోయాడు. నాసా అంతరిక్ష కేంద్రంలో చాలా కాలంగా ప్రపంచంలో జరిగే వింతలు, ఆశ్చర్యాలపైన పరిశోధన జరిపి వాటి వెనుక దాగిన నిగూఢమైన సైన్స్ రహస్యాలను, ఆధ్యాత్మిక సత్యాలను, యోగా, అతి మానసిక, తాంత్రిక సిద్ధులపైన సూపర్ కంప్యూటర్ స్థాయిలో అతడు చేసిన విశ్లేషణ అద్భుతం, అపూర్వం అన్న ప్రశంసలు ప్రపంచమంతటా వెల్లువలా వ్యాపించి తనని గౌరవించే ఉన్నతాధికారిగా నాసాలో హ్యారీ పోటర్ ఈనాటి రహస్య కాన్ఫరెన్స్కు చైర్మన్గా కూర్చున్నాడు. అతని మాట అంటే అందరికీ గౌరవం, సైంటిస్టులకు అపారమైన విశ్వాసం, ఆధ్యాత్మిక పరిశోధనలకు ప్రమాణవాక్యం. అలాంటి కాన్ఫరెన్స్లో ఈనాడు చర్చకు వచ్చిన విచిత్రమైన అంశం, ప్రపంచమంతటినీ పట్టి కుదుపుతున్న సంచలన వార్త, వింతల్లోకెల్లా వింత, అది టీవీలో, వార్తా సంస్థల్లో గుగ్గలు పుట్టిస్తున్న తెల్ల గుర్రం మీద వీరుడు అన్న అంశం. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ కలిసిన పరిష్కరించలేని సమస్యగా మారిపోయాడు. తెల్ల గుర్రం మీద ఎక్కి తలతల మెరిసే కత్తి పట్టుకున్న వీరుడిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ప్రత్యక్షంగా ఒకేసారి కనిపిస్తున్న విచిత్రం. అతడెవరు? అతడెక్కింది మామూలు గుర్రం కాదా? అతని చేతిలో ఎప్పుడో పురాతన కాలంలో ఉపయోగించే కాలదోషం పెట్టిన కత్తి ఈ అనుయుగంలోని తుపాకులకు, బాంబులకు, రాకెట్ల దాడికి ఎదురు తిరిగి చెక్కు చెదరకుండా ఎలా నిలబడింది అన్నదే ఈనాటి ఉన్నతాధికారుల కాన్ఫరెన్స్ అయిన నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని నిపుణుల బృందం ముందర ఉన్న చర్చనీయాంశం. గతంలో మీరు విన్న ప్రఖ్యాత అతి మానసిక సిద్ధులు గల యూదజాతి యువకుడు యూరీ గెల్లర్ చూపిన అతి మానసమైన అతీంద్రియ శక్తుల కన్నా ఇది విచిత్రమా అంటూ ప్రశ్నించారు జార్జి హ్యారిసన్. ఇతడు ప్రపంచ సైంటిస్టులోని అనేక కంప్యూటర్ సైంటిస్టులలో కూడా శిఖరాగ్ర స్థాయి నిపుణుడు. గతంలో యూరీ గెల్లర్ అనే యూదుజాతి యువకుడు తన అద్భుత శక్తులతో ప్రపంచం అంతటినీ కూడా ఉర్రూతలూగించిన కేసు రహస్యాలను పరిశోధన చేసిన బృందంలో ప్రముఖుడు. యూరీ గెల్లర్ అనే ఆధ్యాత్మిక శక్తులు గల యువకుడి గురించి 1970-1980 మధ్యన విననివారంటూ ఎవరూ లేరు. అతడు ఒక యూదు జాతికి చెందిన యువకుడు. 10-12 ఏళ్ల పిల్లవాడిగా స్కూల్లో పాఠాలు శ్రద్ధగా వినకపోతే అతని టీచర్ గట్టిగా మందలించాడు.
ఆ పరధ్యానం గురించి ఉలుకు పలుకు లేని యూరి గెల్లర్ను తుల్లిపడేలా చేసి మనసును ఏకాగ్రత వైపు తిప్పాలని ఆ టీచర్, గెల్లర్, నీకు నేను చెప్పేది తలకెక్కుతున్నదా? కనీసం గడియారం చూసి ఇప్పుడు టైం ఎంత అయిందోనైనా చెప్పగలవా అంటూ మందలించాడు యూరిని. క్లాసులో అందరి కళ్ళు ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు చూశాయి. టైం 12:15 కావస్తుంది. క్లాసు రూమ్ మధ్యలో లేచి నిలబడ్డాడు యూరి. చేతులు కట్టుకొని టీచర్ ప్రశ్నకు సమాధానంగా, ఇప్పుడు టైం 12:15 అయ్యింది అన్నాడు. అందరూ తుల్లిపడ్డారు. స్పష్టంగా గడియారంలో కనిపిస్తున్న టైం చెప్పలేకపోవడం ఏమిటి అని. సరిగ్గా చూసి చెప్పు, లేక చూడటం చేతకాక చెప్పలేదా అని చెప్పేసి అన్నాడు. సరిగ్గా చూసి చెప్పు, లేదంటే చూడటం చేతకాక చెప్పలేదా అనుకుంటూ గోడ గడియారం వంక చూసిన టీచర్ తుల్లిపడ్డాడు. గడియారంలోని నిమిషాల ముళ్ళు 30 నిమిషాలకి వెనక్కి తిరిగి 12:12 చూపిస్తున్నది. ఇస్తిపోతూ తన చేతి వాచి వంక చూసుకున్నాడు. తన కళ్ళ ముందే తన చేతి వాచీలోని నిమిషాల ముళ్ళు వెనక్కి తిరిగి 12:12 చూపిస్తున్నది. టీచర్ మళ్ళీ అదిరిపోయాడు. ఈసారి క్లాసులోని విద్యార్థులందరి వాచీలు వెనక్కి తిరిగి యూరి చెప్పిన టైంనే చూపిసాగాయి. అప్పటి నుంచి గెల్లర్ గడియారం టైంని వెనక్కి తిప్పగల విపరీత యోగా శక్తులు కలిగిన సిద్ధులు గల పిల్లవాడిగా ప్రసిద్ధి పొందాడు. అప్పటి నుంచి యూరి గెల్లర్ ఏం చేశాడు? గడియారం టైంని వెనక్కి తిప్పగల విపరీత యోగా శక్తులు కలిగిన అలాగే సిద్ధులు గల పిల్లవాడిగా ప్రసిద్ధి పొందాడనమాట. ఆ రోజు నుంచి ప్రపంచ వార్తలలో యూరి గెల్లర్ ప్రఖ్యాత వ్యక్తిగా మారాడు. ఇంకొకసారి రోడ్డు మీద నడుస్తున్న యూరి గెల్లర్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్ దీపం వెలుగుతున్న కరెంటు ఇనుప స్తంభం వైపు తదేక దీక్షగా ఏకాగ్రతతో చూశాడు. క్షణాల మీద 9 అంగుళాల మందం కలిగిన ఆ ఉక్కు స్తంభం వెన్నలా కరిగి ఒక మైనపు కొవ్వొత్తిలాగా మెలికలు తిరిగి వంగిపోయింది. పిండితో చేసిన జంతికలాగా మెలికలుగా తిరిగి వంగిపోయింది. ఆనాటి నుంచి యూరి గెల్లర్ అద్భుత మానసిక శక్తులు కలిగిన వ్యక్తిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. అతన్ని ప్రపంచంలోని శిఖరాగ్ర దేశాలకు తీసుకువెళ్ళి ఎన్నో ప్రదర్శనలు ఇప్పించాయి. తమ దేశాలలో సోవియట్ రష్యాలోని కమ్యూనిస్ట్ పరిశోధక బృందం వారు యూరి ప్రదర్శించిన వింత ప్రదర్శనలో అతని అతి మానసిక శక్తులు చూసి విస్తుపోయేవారు. తాము చదువుకున్న సైన్స్ సూత్రాలకు అందని ఏదో అతీంద్రియ శక్తి, అణుశక్తి కన్నా, ఎలక్ట్రిక్ విద్యుత్ కన్నా, అయస్కాంత శక్తి కన్నా బలమైనది ఏదో శక్తి యూరి మెదడులోని ప్రసరిస్తూ అతడి కళ్ళల్లోంచి కిరణాలా దూసుకుపోయి రోడ్డు మీద ఇనుప స్తంభాలను, గడియారాలను, లైట్లను, చివరికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్లను కూడా మార్చివేసే శక్తి అని గుర్తించారు. తాము చదువుకున్న సైన్స్ సూత్రాలకు అందని ఏదో ఒక అతీంద్రియ శక్తి ఏదైతే ఉందో అది అణుశక్తి కన్నా, ఎలక్ట్రిక్ విద్యుత్ కన్నా సరే, అయస్కాంత శక్తి కన్నా బలమైనది ఏదో శక్తి యూరి మెదడులోకి ప్రసరిస్తూ అతడి కళ్ళల్లోంచి కిరణాల్లా దూసుకుపోయి రోడ్డు మీద ఉన్నటువంటి ఇనుప స్తంభాలనైతేనేమి, గడియారాలనైతేనేమి, లైట్లను, చివరికి ఎలక్ట్రానిక్ కంప్యూటర్లతో సైతం కూడా మార్చివేసే శక్తి అని గుర్తించారన్నమాట. ఇది యథార్థమైన యూరి జీవిత చరిత్ర అని అతని ఆత్మకథ చదివితే మీ అందరికీ తెలిసే యథార్థ విషయం. అలాంటి యూరిపై పరిశోధించిన ప్రఖ్యాత సైంటిస్టు, మేధావి, ఖచ్చితమైన జ్ఞానం కలిగిన నోటోవిచ్ అది అసలైన గుర్రమూ కాదు, ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి వీరుడు కాదు అంటున్న అతని మాటలు విని తుల్లిపడ్డారు. ఆ కాన్ఫరెన్స్లో సభ్యులందరూ కూడా తాము విన్న మాటలనే ఏమిటని మళ్ళీ అడిగారు. జాన్ హారిసన్ మళ్ళీ నిబ్బరంగా అందరినీ చూస్తూ చిరునవ్వుతూ అవే మాటల్ని ధృవీకరించాడు తన మాటల్ని. నిజమే నేను చెప్పేది, నా నిశ్చిత అభిప్రాయం. అది గుర్రము కాదు, ఆ గుర్రం మీద కూర్చున్నటువంటి వ్యక్తి వీరుడు కాదు అని. ఏమిటి, అతడు ఎక్కినది గుర్రం కాదా? తెల్లటి సిల్కులాగా మెరుస్తున్న తెల్ల గుర్రం మీద వ్యక్తి వీరుడు కాదా? ఇలా ఈ తెల్ల గుర్రంపై వీరుణ్ణి ప్రపంచమంతా చాలామంది ప్రేక్షకులుగా చూశారు కదా. ఇండియాలోని, మద్రాసులోని, కలకత్తాలో, ఢిల్లీలో, బొంబాయి, బెంగళూరులోను, ఇంకా అన్ని నగరాల్లోనూ అందరూ ఒకే విధంగా అన్ని చోట్ల ఒకే సమయంలో, సరిగ్గా అదే సమయంలో అమెరికాలోని న్యూయార్క్, బోస్టన్, వాషింగ్టన్, పిట్స్బర్గ్, లాస్ ఏంజల్స్ వంటి అన్ని ముఖ్య నగరాల్లోనూ కూడా సరిగ్గా అదే విధంగా, అలాగే 4 రోడ్లు కలిసిన ట్రాఫిక్ కేంద్రంలోనే నిలబడిన ఆ తెల్ల గుర్రం మీద వీరుడు అలానే కత్తి పట్టుకొని కనిపించాడు. అందరికీ అదే అనుభవం. తుపాకులు పేల్చిన
AK-47 వంటి ఆటోమేటిక్ రైఫిల్ పేల్చినా సరే ఆ పేల్చిన వాళ్ళే తమ ఆయుధాలకు బుల్లెట్లకు తామే ఆహుతై కుప్పకూలి మరణించారు. సైనికులు ట్రక్కులలో దిగి వందల సంఖ్యలో తమ రైఫిళ్లను, మోటార్ గన్లు, ఫిరంగులు అతనిపైన పేల్చారు. కానీ బలమైన రాకెట్ల వంటి క్షిపణులను ఎన్ని షూట్ చేసినా 80 నుంచి 500 పౌండ్ల బాంబులు పేల్చిన రాకెట్లను అంతరిక్షం నుంచి అతనిపైకి ప్రయోగించిన ఆ మనిషిని కానీ ఆ గుర్రాన్ని కానీ పేల్చి తత్తునీలాలు చేయాలని యావత్తు సైనిక శక్తిని పారామిలిటరీని వినియోగించిన ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలు కలిసి ప్రయత్నించిన ఆ బాంబులు, రాకెట్లు, అంతరిక్ష క్షిపణులు పేల్చిన వారికే గురి తప్పకుండా వెళ్ళి వారినే క్షణాల మీద భస్మం చేస్తాయి. కనీసం బూడిద కూడా మిగలకుండా గుర్రం మీద వ్యక్తి కనీసం వారినే క్షణాల మీద భస్మం చేసేసాయి. కనీసం బూడిద కూడా మిగలకుండా. మరి అలాంటప్పుడు కూడా గుర్రం మీద వ్యక్తి కనీసం వారి వైపు చూడనైనా చూడకుండా తనకెత్తిని ఎప్పట్లాగే ఎత్తి పట్టుకొని నింపాదిగా సిగపువ్వైనా వాడకుండా అలాగే గుర్రంపై కూర్చొని ఉన్నాడు. ఏమిటి ఈ వింత, ఈ విచిత్రం? ప్రపంచంలోని అన్ని చోట్ల ఒకేసారి ఒకే గుర్రం, ఒకే వ్యక్తి ఒక్కలాగే కూర్చొని ఒకే డిజైన్తో చేసిన కత్తి పట్టుకొని ఉన్నాడంటే ఇతనెవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప్రపంచంలోని ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ సైనిక శక్తులు, సమస్త ఆయుధాలు, మిలిటరీ శక్తి యావత్తు ఆయన తల వెంట్రుకనైనా కందజేయకుండా అవే నిర్వీర్యం కావటం అనేది సైన్స్కే సవాలు. ఈ తెల్ల గుర్రం పైన కూర్చొని చేతిలో కత్తి పుచ్చుకున్న వాడిని ఎదుర్కోవటం ఎలా? ఇతని ఉద్దేశం ఏమిటి? కనీసం అదైనా చెప్పవచ్చు కదా. అతనికి కావలసింది కోట్ల డాలర్ల వజ్రాలా, లేక అతడి అనుచరులైన టెర్రరిస్టులను ఎవరినైనా విడుదల చెయ్యాలా? అసలు అన్ని చోట్ల ఒకే సమయంలో ఎలా కనిపిస్తున్నాడు? అతను ఏమన్నా దేవుడా, మామూలు మనిషే కదా అన్నవే ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు. దానికి మీ సమాధానం ఏమిటి అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు కాన్ఫరెన్స్లోని సభ్యులంతా కూడా. అది గుర్రమో కాదు, దాని మీద కూర్చున్నది వీరుడు కాదు అంటాడు మెల్లిని అతను, ఆ సైంటిస్టు. అదేమిటి, ఎదురుగ్గా స్పష్టంగా కనిపిస్తున్న గుర్రాన్ని గుర్రం కాదు, వీరుణ్ణి వీరుడు కాదు అంటారు అంటూ సైంటిస్టులంతా కూడా ఏకకంఠంతో భయాందోళనతో ప్రశ్నించారు. అవును, సరిగ్గా అదే నేను చెప్పేది అన్నాడు హ్యారీ పాటర్ వారి ఆందోళన ప్రశాంతపరుస్తున్నట్లుగా. నేను నా కంప్యూటర్ పరికరాలతో ప్రపంచంలోని అన్ని ప్రధాన కేంద్రాల వారు పంపిన వార్తలను కంప్యూటర్లోకి ఫీడ్ చేసుకొని విశ్లేషణ చేశాను. దానితో పాటు ఆధునిక సైన్సులైన కెమిస్ట్రీ, ఫిజిక్స్, అంతరిక్షయానం, అణుశక్తికి సంబంధించిన ఆటమిక్ ఎనర్జీకి సంబంధించిన సైన్సుల ఫార్ములాలతోనూ నా 7వ అంతస్తు కంప్యూటర్లోకి ఫీడ్ చేసి పరిశోధించాను. ఈ పరిశోధనల ఫలితాలన్నీ కూడా ఒకటే. అది గుర్రము కాదు, అతడు మనిషి కాదు అని అన్నాడు. సర్వత్రా అన్ని కంప్యూటర్లు ఏకంగా చెప్తున్నది సంగ్రహంగా చెప్పాను అన్నాడు హ్యారీ పాటర్. అయ్యా, మీరు చెప్పిన మాటల తాత్పర్యం మాకు అర్థం అవుతుంది, స్పష్టమైన ఇంగ్లీష్లోనే చెప్తున్నారు కాబట్టి. కానీ మీరు చెప్పదలిసిన మహాసత్యమేదో మా బుద్ధికి అందకుండా ఉంది. మరి ఆకాశంలోని నక్షత్రాల్లాగా దయచేసి మాకు అర్థమయ్యేలా విశ్లేషించి చెప్తారా అంటూ ప్రశ్నించారు రష్యన్ అంతరిక్ష పరిశోధకుడు ఇవాన్ చోత్స్కీ, జర్మన్ సైంటిస్టు హెర్రాయన్ జిమ్లెర్ అన్న అంతర్జాతీయ పరిశోధకులు. సమాధానంగా హ్యారీ తన ప్రక్కనే ఉన్న వేరొక సైంటిస్టు పరిశోధకుడు పాల్ బ్రంటన్ వైపు తిరిగి, అయ్యా, మీరు చేసిన పరిశోధనల ఫలితాలను దయచేసి మీరే చెప్తారా వాళ్ళకి అన్నాడు. అప్పుడు పాల్ బ్రంటన్ నిదానంగా తన టై సర్దుకొని ఇలా మొదలుపెట్టాడు. నేను సైన్స్ సూత్రాలపై ఆధారపడిన అణువులు, పరమాణువులు, ఎలక్ట్రానిక్ శక్తి తరంగాలపై విస్తృతం పరిశోధనలు చేసిన వాడిని. గత 10 ఏళ్లుగా ప్రపంచంలోని అన్ని చోట్ల నుంచి వచ్చిన వార్తలు నా కంప్యూటర్లో ఫీడ్ చేసి విశ్లేషించి న్యూక్లియర్ ఫిజిక్స్, అంతరిక్ష శాస్త్రంతో ఫలితాలు జోడించి వారం రోజుల పాటు నా తల బద్దలు కొట్టుకుంటే తెలిసింది ఒక రహస్యం. అదే మీకు ఇప్పుడు చెప్తాను. ఏమని అంటే, ఇది గుర్రమో కాదు, అతను మనిషి కాదు అని. మరి ఏమిటి? ఎదురుగా గుర్రం కనిపిస్తుంటే అది గుర్రం కాదంటారేమిటి? దాని మీద ఎక్కి కూర్చున్న మనిషిని మనిషే కాదంటారేమిటి? కాకపోతే మరి అదేమిటో చెప్పండి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించారు కాన్ఫరెన్స్లోని మిగతా సభ్యులందరూ కూడా. అయితే జాగ్రత్తగా వినండి, నాకు తెలిసింది చెబుతాను, పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో.
అది గుర్రంలా కనిపించే ఒక విచిత్ర పరికరం వంటిది. దాని కదలికలను నడిపించే శక్తి బయట నుంచి ఎక్కడి నుంచో రేడియో తరంగాల రూపంలో ప్రసరిస్తూ ఆ గుర్రాన్ని కదిలిస్తుంది. ఎలాగంటారేమో మరి, మీరందరూ కూడా ప్రతిరోజు టీవీ చూస్తారు కదా, ఆ టీవీ ప్రోగ్రాంను మార్చే పరికరం రిమోట్ కంట్రోల్ను నొక్కితే టీవీలో కనపడే వేరు వేరు దృశ్యాల్లోని టీవీ కేంద్రాలున్న నగరాలతో లింక్ ఏర్పడుతుంది కదా. సరిగ్గా అలాంటి కాంతి అయస్కాంత ఆటమిక్ శక్తి వంటిదే వేరొక శక్తి ఆ గుర్రాన్ని కదిలిస్తుంది. అంటే అది రిమోట్ కంట్రోల్ వల్ల కదిలించబడుతున్నది. ఆ గుర్రాన్ని కానీ దాని తోకలోని వెంట్రుకను కానీ మన తుపాకీలు, బాంబులు, అణుశక్తి కూడా ఏమీ చేయలేవు. అది మన సైంటిస్టులకు తెలిసిన శక్తి తరంగాల కంటే బలమైన తరంగాలతో, ఫోటో ఎలక్ట్రిక్ రేడియేషన్ వంటి తీవ్రమైన శక్తి తరంగాలతో నడిపించబడుతుంది. అలాంటిది మామూలు గుర్రం అంటారా అనండి. నేను మాత్రం అలా అనుకోను. అది అంతరిక్ష కేంద్రంలో ప్రయోగించబడిన వాయేజర్ వంటి సూపర్ స్పెటిక్ లాంటి ఊహకందని అంతరిక్ష కేంద్రం నుంచి రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్నది. అందుకనే ఈ గుర్రం ఎగిరితే దుమ్ము లేవదు, మామూలు గుర్రాల్లాగా. అది నేల మీద పరిగెత్తదు. ఒక్కసారిగా హెలికాప్టర్లాగా నేరుగా ఆకాశంలోకి ఎగిరి భూగోళంలోని అయస్కాంత శక్తిని మించిపోయి భూమి ఆకర్షణ శక్తిని మించిన అంతరిక్ష అయస్కాంత శక్తితో పనిచేస్తుంది రిమోట్ కంట్రోల్ ద్వారా. ఆ శక్తిని ప్రసారం చేసే కేంద్రాన్ని పట్టుకొని ధ్వంసం చేస్తేనో అప్పుడు ఆటోమేటిక్గా ఆ గుర్రం పని చేయదు కదా అంటూ ప్రశ్నించాడు రాకెట్ సైంటిస్టు, జర్మన్ పరిశోధకుడు హెయిట్రాన్స్కిన్ అనేసి ప్రశ్నించారన్నమాట వాళ్ళు. జార్జ్ జిమ్లర్ మహాశయ, మీకు వచ్చిన అనుమానము నాకు కూడా కలిగింది. రిమోట్ కంట్రోల్తో పనిచేస్తున్న ఆ వాహనాన్ని స్తంభింప చేయాలంటే దాన్ని కదిలించే శక్తి తరంగాలు ప్రసారం చేస్తున్న రిమోట్ కంట్రోల్ వంటి పరికరం నుండి వస్తున్నాయి కనుక దాన్ని ఎలా ధ్వంసం చేయవచ్చు అన్నదే నా పరిశోధన. అతను చెప్తున్నమాట, ఆ వాహనాన్ని స్తంభింప చేయాలంటే దాన్ని కదిలించే శక్తి తరంగాలు ప్రసారం చేస్తున్నటువంటి రిమోట్ కంట్రోల్ వంటి పరికరం నుండి కదా వస్తున్నాయి, కాబట్టి దాన్ని ఎలా ధ్వంసం చేయాలన్నదే నా పరిశోధన అని చెప్పేసి అని ఏదో చెప్తుందన్నమాట. తెలిసిందా సార్ ఆ రిమోట్ కంట్రోల్ కేంద్రం ఎక్కడ ఉందో? తెలిసింది. అది ఎక్కడో అంతరిక్షంలోని మన గెలాక్సీ నక్షత్ర మండలం వెనుక పాలపుంత అనబడే మిల్కీవే అవతల నుంచి 10,000 కాంతి సంవత్సరాల దూరం నుంచి ప్రసారం కాబడి సూర్యుని మీదకి దూకి రబ్బరు బంతిలా గెంతి భూగోళం మీదకి దిగింది. ఎక్కడో హిమాలయాల్లో ఉన్న అంతరిక్ష కేంద్రంలోకి. నేను చెప్తున్నారు, ఎక్కడో అంతరిక్షంలోని మన గెలాక్సీ నక్షత్ర మండలం వెనుక పాలపుంత అనబడే మిల్కీవే అవతల నుంచి 10,000 కాంతి సంవత్సరాల దూరం నుండి ప్రసారం కాబడి సూర్యుని మీదకి దూకి రబ్బర్ బెంతిలా గెంతి భూగోళం మీదకి దిగింది. ఎక్కడో హిమాలయాల్లో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రంలోకి. మరి నా పరిశోధన ఇంతవరకు వెళ్ళి ఆగింది. మిగతా పరిశోధన మన ట్రాన్సిస్టర్ రేడియో పరిశోధకుడు మర్ఫీ చెప్తారన్నాడు. అప్పుడు గాజు కళ్ళు, పిల్లిగడ్డము, మధ్యం లేకుండా మీసాలు, పెదవులకు 2 కొనలా ఉన్న వింత వ్యక్తి మర్ఫీని చూపిస్తూ. అందరి కళ్ళు ఆయన వైపే తిరిగాయి. మర్ఫీ ఒక మండారిన్ మాంత్రికుల్లా కనిపించారు. నేను ట్రాన్సిస్టర్లపై పరిశోధన చేసిన రేడియో సైంటిస్టును. ట్రాన్సిస్టర్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ కంప్యూటర్ల యుగం రాకముందే ఈ ట్రాన్సిస్టర్ సర్వత్రా ప్రచారంలో ఉంది. ఉపయోగాన్ని బట్టి వేరు వేరు సైజులలో పాకెట్ ట్రాన్సిస్టర్, చేతి పెట్టే లేక సూట్ కేస్ సైజులోను, ఇంకా పెద్దది, అలా అనేక రకాలుగా జపానీస్ టెక్నాలజీలతో వాటి వ్యాపార కేంద్రాల్లో ప్రొడక్షన్ అయ్యింది. అందులో ఇప్పుడు మనకి కావాల్సింది ఒకటే. అదే ఏమిటి? ఈ ట్రాన్సిస్టర్కు, తెల్ల గుర్రానికి, దానిపైన ఉన్న అతిలోక వేడికి సంబంధం ఏమిటి అంటూ ప్రశ్నించారు సైంటిస్టులందరూ కూడా ముక్తకటంతో. ఆగండి, అలా పరిగెత్తుకొని పోకండి. నేను చెప్పే విశ్లేషణ జాగ్రత్తగా మనసుకు పెట్టించుకుంటూ వినండి అన్నాడు తన పిల్లిగడ్డాన్ని నిమురుకుంటూ. క్షణకాలం నిశ్శబ్దంగా అయిపోయింది. చిన్నగా దగ్గి గొంతు సవరించుకొని ఇలా మొదలుపెట్టాడు. ట్రాన్సిస్టర్ పనిచేసేది దూరం నుంచి శక్తి కేంద్రాల నుంచి ప్రసారమయ్యే అయస్కాంత తరంగాలను ఆకర్షించే ఒకానొక క్రిస్టల్ ఆధారంగా అని మీకు అందరికీ తెలుసు. ఇంగ్లీష్లో క్రిస్టల్ అనే పదానికి సంస్కృతంలో సరైన అర్థం స్ఫటికం అని. ఇలాంటి స్ఫటికం ఏదో ఒకటి ఉండాలి ఈ భూమి మీద. అంతరిక్షంలోంచి ప్రసారమయ్యే శక్తి తరంగాలను గ్రహించి
రిమోట్ కంట్రోల్ల శక్తి తరంగాలను తిరిగి ప్రసారం చేసే కేంద్రాన్ని నేను కొన్ని నెలల పాటు నిద్రాహారాలు మాని దానికోసం రాత్రింబవళ్ళు ప్రపంచ దేశాల అట్లాసును ముందు పెట్టుకొని కళ్ళు కాయలు కాసేలాగా వెతికాను. ఇలాంటి క్రిస్టల్ కేంద్రం ఎక్కడ ఉందా అని. చివరకు కనుక్కున్నాను అతి కష్టం మీద. ఎక్కడ ఉందని త్వరగా చెప్పండి, దానికి తెల్లగుర్రానికి ఏమిటి సంబంధం అని మర్ఫీ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మర్ఫీ గ్లాసులోంచి కొంచెం మంచినీరు సిప్ చేసి నెమ్మదిగా ఇలా అందుకున్నాడు. అది హిమాలయాల్లో ఎక్కడో మంచు కొండల మధ్యన ఉన్నది. ఈ స్ఫటికం ఒక మంచులాగా తెల్లగా అటు నుంచి ఇటు కనిపించే గాజు పలకలాగా మంచు కొండలతో కలిసిపోయి ఉండటంతో దానిని గుర్తుపట్టడం దాదాపు అసంభవం. ఎవరో యోగులు తాంత్రిక శక్తులు కలిగినటువంటి లామాల వంటి వారికి మాత్రమే అలాంటిది సాధ్యమవుతుంది. ఇలాంటి స్ఫటిక పర్వతాన్ని వెతికి పట్టుకోవటం, ఇలాంటి స్ఫటిక కేంద్రం హిమాలయాల్లో ఎక్కడో ఉండి ఉండాలని మాత్రమే నాకు తెలుసు. మిగతా పరిశోధన టిబెట్ లామాసరిలో చిన్నప్పుడు చదువుకున్న అమెరికన్ సిటిజన్ లామా దోర్జీ చౌస్కీ రాంపో గారు దానిని అన్వేషించారు. దాని వివరాలు గౌరవనీయులైన లామా చోమ్స్కీ రాంపే గారు మనకి వివరిస్తారంటూ మైకును అతనికి అందించాడు మర్ఫీ. ఎత్తుగా గుండ్రంగా శివలింగాకారంలో ఉన్నటువంటి అతడి గుండు మీద లైట్ పడి తలుక్కును మెరుస్తూ ఉంటే బొద్దుగా పసిపిల్లవాడిలాగా నిండు బొగ్గులతో ఉండే నిండైన విగ్రహం. పసిపిల్లవాడి అమాయకపు చిరునవ్వుతో ఎలా ఉంటాడో అలా ఉన్నాడు రాంప. ఇలా అన్నాడు, నేను చిన్నప్పుడే అంటే 25 ఏళ్ల క్రితం టిబెటిన్ ఓ లామాసరి ఆశ్రమంలో చదువుకున్నాను. అక్కడ నాతో పాటు చదువుకున్న టిబెటిన్ లామా పిల్లవాడు ఇంకొకరు గొప్ప యోగ సిద్ధులు కలిగిన మీడియంగా తయారయ్యాడు. ప్రత్యేక శిక్షణలో అన్నమాట. అయితే అతనే చెప్పాడు, హిమాలయాల్లో రహస్యంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం ఒక స్ఫటిక పర్వతం అని. అంటే మంచు కొండల మధ్య మంచు శిఖరాలలో కలిసిపోయే రంగులో స్ఫటికం లాంటి రాయితో తయారైన క్రిస్టల్ పర్వతం. ఎవరెస్ట్ శిఖరానికి వాయవ్యంగా టిబెట్ రాజధాని లాసాకు ఉత్తరంగాను రహస్యంగా ఉన్నదని, దానిని చేరాలంటే సంబల అనే ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వెళ్ళాలి అని, అప్పుడు భూమి అడుగున ఉన్న స్ఫటిక మందిరం కేంద్రం నుంచి ప్రయాణించి అని చెప్తున్నాను అనమాట. ఇలాగ అయితే అప్పుడు ఈ స్ఫటిక మందిరం సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి సూర్యకిరణాలు అయినాంశ రేఖ మీద పడి మంచులో ఆయన కరిగిస్తే అప్పుడు సంబలాకి వెళ్ళే సొరంగ మార్గం మీద ఉన్న మంచు కరిగి ఆ గుహ ద్వారం కనిపిస్తుందంట. కానీ ఇది ప్రతి సంవత్సరం జరగదు, ఎప్పుడో జరుగుతుంది. అంటే 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరంలాగా వస్తుందన్నమాట. అయితే భారతీయులాగే మా టిబెట్లకు కూడా ఈ పుష్కరంలో ఆకాశంలో బృహస్పతి మేనం చివర 360వ డిగ్రీ నుంచి మేషం మొదటి డిగ్రీ 0 డిగ్రీల మధ్యకు కదిలేటప్పుడు మాత్రమే సూర్యుడు ఇక్కడి నుండి ప్రసరించే కిరణాలను ఆ మంచు కరిగి ఆ ద్వారం తెరుచుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరంలాగా వస్తుందంట. ఆకాశంలోని బృహస్పతి అనే గ్రహం మీనరాశి చివర 360వ డిగ్రీ నుంచి మేషం మొదటి డిగ్రీ 0 డిగ్రీల మధ్యకు కదిలినప్పుడు మాత్రమే సూర్యుడి యొక్క కిరణాలు ఇక్కడ మంచులా కరిగి అప్పుడు ఆ ద్వారం తెరుచుకుంటుందని చెప్తుందన్నమాట. మంచు కలుగుతుందన్నమాట. ఎవరెస్ట్ శిఖరం పైన ఏదైతే హిమాలయ మంచు పర్వతం ఏదైతే ఉందో ఆ మంచు ఆ సూర్యుని యొక్క కిరణాలు పడి అప్పుడు ఆ మంచు కరిగిన తర్వాత అప్పుడు ఆ స్ఫటికలింగం ద్వారాగా గుహ అన్నది తెరుచుకుంటుందంట. ఆ గుహలోంచి సంబల అనే దానికి తోవ ఉంటుందన్నమాట. అయితే అప్పుడే ఆ గుహలోకి ప్రవేశించగలం. అందులో భారతీయులు శ్రీచక్రం అని పిలిచే ఒక యంత్రం వంటి ఆకారంతో స్ఫటిక మందిరంగా గోపురంలాగా టిబెటన్ పిరమిడ్ లాగా త్రిభుజాలు పేర్చినట్లు నిర్మాణం చేయబడింది అని చెప్తుందన్నమాట. అలాంటప్పుడు ఆ గృహంలోకి ప్రవేశించగలం. అయితే అందులోని మన భారతీయులు చెప్పినటువంటి శ్రీచక్రం అని పిలుస్తాం కదా, అలాంటి శ్రీచక్రం అనే యంత్రం వంటి ఆకారంతో అట్లాంటి శ్రీచక్రం ఆకారంలోనే స్ఫటిక మందిరంలాగా గోపురంలాగా టిబెటన్ పిరమిడ్లాగా త్రిభుజాలు పేర్చినట్లుగా నిర్మాణం చేయబడింది అని చెప్తున్నారు. అప్పుడు తంత్రశాస్త్రంలో వర్ణించబడిన శ్రీచక్రం ఆకారంతో దాని అడుగున చింతామణి అనే అద్భుతమైన పాదరసం గడ్డగట్టగా ఏర్పడిన సిద్ధమని ఉన్నది. ఆ శిల మన భూగోళం మీద పుట్టినది కాదు అని చెప్తున్నారు అనమాట.
అక్కడ అటువంటి అలా ఉన్నటువంటి శ్రీచక్రం ఆకారంతో ఉన్నటువంటి దాని కింద చింతామణి అనే అద్భుతమైన పాదరసం గట్టుగా ఏర్పడిన సిద్ధమని ఉంటుందంట. ఆ శిల మన భూగోళం మీద పుట్టినది కాదు అని చెప్తున్నారు. మన భూగోళంలో తయారు కాకముందే 197 కోట్ల సంవత్సరాలు 197 కోట్ల సంవత్సరాలకు పూర్వమే సూర్యుని కంటే ప్రాచీనమైన ఒక గ్రహ గోళం నుండి పుట్టింది ఈ శిల. ఇప్పుడు ఆ గ్రహం కనిపిస్తుందా అని అడుగుతాడు అంతరిక్ష ఖగోళ శాస్త్రజ్ఞుడైన బట్టి హోయల్. కనపడదు, ఎందుకంటే ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన గ్రహ ప్రళయంలో 2 గ్రహాలు ఢీకొని నశించిపోయాయి. అందులోని శకలాల్లోంచి భూమి మీద పడిందే ఈ చింతామణి శిల. సంబలాలోని స్ఫటిక పర్వతంలో రహస్యంగా దాచబడి ఉన్నది. దానికి ఉన్న అపూర్వ శక్తితో కాంతి అయస్కాంత అణుశక్తి తరంగాలను అంతరిక్షంలోని చాలా దూరం నుంచి ఆకర్షించి భూమి మీదకి దింపి తిరిగి ఆకాశంలోకి వేగంగా ప్రసారం చేస్తుంది అని చెప్తుందన్నమాట. వాళ్ళు శాస్త్రజ్ఞులు ఇవన్నీ కూడా చెప్తున్నారు. కొంచెం అర్థం అవ్వడానికి చాలా కష్టంగానే ఉంది ఇది. అప్పుడు సరిగ్గా ఈ సంబలా నుంచి ప్రసారం అయ్యే కాంతి శక్తి తరంగాలు మన మామూలు తరంగాల్లాగా టీవీ రిమోట్ లాగా ఈ తెల్ల గుర్రాన్ని పనిచేయిస్తాయి. అందుకే ఈ గుర్రాన్ని కనీసం తాకే శక్తి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి అణుశక్తికి కానీ, ఎలక్ట్రిక్ విద్యుత్ శక్తికి కానీ, అయస్కాంత శక్తికి కానీ, యురేనియం రేడియం వంటి తరంగాలకు కానీ మరి దేనికి కూడా లేదు అని చెప్తుందన్నమాట. ఇలాంటి శక్తి ఈ భూగోళం మీద పుట్టనే లేదు అంటున్నారు. ఇంకా అంతరిక్షంలోని పాలపుంత అవతల నుంచి వచ్చే ఈ శక్తి తరంగాలు ఆకాశంలోని ధనుసు రాశి అంచు నుంచి మాత్రమే ప్రసరిస్తాయి. మీలో జ్యోతిషం తెలిసిన వారికి అయితే వార ఫలాల్లో చదివే 12 రాశుల పేర్లు వినే ఉంటారు. అందులో 9వ రాశి ధనుసు రాశి అనమాట. అంటే దైవశక్తి, దయ, భగవంతుడి మీద విశ్వాసం, నిజాయితీ మీద నమ్మకం, ధర్మం అంటే గౌరవం అనే లక్షణాలను ఈ ధనుసు రాశి సూచిస్తుందన్నమాట. భూమి మీద ఈ ధర్మం తగ్గినప్పుడు ప్రసారమయ్యే ఈ కాంతి తరంగాలు సంబలాల్లోని స్ఫటిక శ్రీచక్రంపై పడి భూమికి అవతారంగా దిగివచ్చే దివ్య పురుషుడిపై ఈ ధర్మశక్తిని సరఫరా చేస్తుంది. అందుకే ఈ ధనుసు రాశి ఆకారంలో సగం గుర్రము, సగం మనిషి ఆకారంతో కనిపిస్తారు. కానీ చాలామంది జ్యోతిష్కులకు ఈ రహస్యం తెలియదు. దీనినే మా టిబెట్లో గుర్రం మీద మనిషిగా వర్ణించారు. ఈ సంబలా ప్రభువుని ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు. గుర్రం మీద మనిషిగా వర్ణించారు ఈ సంబలా ప్రభువుని అని చెప్తున్నాడు అనమాట అతను. ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నారు. అయితే అంతరిక్షం నుంచి వచ్చిన ఈ తెల్ల గుర్రము కాదు, దానిపైన కూర్చున్న వ్యక్తి వీరుడు కాదు. అయస్కాంత శక్తి వంటి అంతరిక్ష శక్తితో సంబలా కేంద్రం నుంచి నడిపించబడుతున్న అతడి రానున్న భవిష్యత్తు కార్యక్రమం కూడా టిబెట్లోని 13వ దలైలామా ముందుగానే తాళపత్రాల మీద రాసి ఉంచిన భవిష్యాలుగా 1933లోనే రాసి పెట్టారు. సంబలా ప్రభు అన్న ఈ రహస్య గ్రంథంలోని సారాంశమే 1903లో హిమాలయ పర్వతాల్లో పర్యటించిన రష్యన్ పరిశోధకులు నికోలాస్ రోరిచ్ వంటి వారు తిరిగి సేకరించిన వివరాలే ఈ ముందరి అధ్యాయాల్లో వివరించిన ఫైల్ 212 అన్న అంకెలలోని సాంకేతిక రహస్యం అంటూ ముగించాడు. సైంటిస్టుల కరతాళ ధ్వనులతో యునైటెడ్ నేషనల్స్లోని ఆ కాన్ఫరెన్స్ హాల్ అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఈ విధంగా మానవజాతికి సవాలుగా మిగిలిన సమస్య విడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.